Hi friends, good morning. Now let us learn how to write a tense and what is the definition when we have to use a particular tense. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా టెన్స్ పైన 2 క్వశ్చన్స్ గ్యారెంటీగా ఉంటాయి. అయితే ఒక టెన్స్ని కొన్ని క్లూస్ బేస్డ్తోనే ఉపయోగించాలి అని మనం కరెక్ట్గా తెలుసుకుంటే ఈజీగా టెన్స్ యొక్క ఆన్సర్ని గెస్ చేయవచ్చు. జనరల్గా మనందరికీ బాగా ఐడియా ఉంటుంది, టెన్స్ అంటే టైం అండ్ యాక్షన్. హియర్ యాక్షన్ మీన్స్ వర్క్. టెన్స్ మీన్స్ action that takes place in a certain time. అంటే ఓ పని ఏ సమయంలో జరిగిందో చెప్పే దాన్ని టెన్స్ అంటారన్నమాట. మనకు టెన్సెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి బేసికల్గా. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేసి వీ హ్యావ్ 3 టెన్సెస్. ప్రైమరీగా మనకు 3 రకాల టెన్సెస్ ఉంటాయి, ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అయితే ప్రతి టెన్స్లోనూ మరలా మనకు 4 ఫార్మ్స్ ఉంటాయి. ఆ 4 ఫార్మ్స్ ఏంటంటే సింపుల్ ఆర్ ఇండెఫినిట్, continuous or progress, perfect and perfect continuous. ఇవి 4 forms of the each tenses. ప్రతి టెన్స్లో మనకు మరలా 4 ఫార్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సింపుల్ లేక ప్రజెంట్ ఇండెఫినిట్ అంటారు. ప్రజెంట్ సింపుల్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్ అనొచ్చు, లేక ప్రజెంట్ కంటిన్యూస్, దీన్ని కంటిన్యూస్ అనొచ్చు లేక ప్రోగ్రెస్ అనొచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రోగ్రెస్ టెన్స్. దెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే మనకి ప్రజెంట్లో కూడా 4 టెన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ సింపుల్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్. సింపుల్ అన్నా ఇండెఫినిట్ అన్నా ఒకటే. ప్రజెంట్ కంటిన్యూస్ లేక ప్రజెంట్ ప్రోగ్రెస్, ఈ మధ్యన ఈ పదాన్ని ఎక్కువ వాడుతున్నారు. సో ప్రజెంట్ ప్రోగ్రెస్ టెన్స్ లేక ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. Then present perfect tense and present perfect continuous tense. ఇలా మనకు ప్రజెంట్లో 4 ఫార్మ్స్ ఉంటాయి. తర్వాత పాస్ట్లో కూడా ఈ 4 ఫార్మ్స్ మనం వాడచ్చు. అంటే పాస్ట్ సింపుల్ లేక పాస్ట్ ఇండెఫినిట్ అండ్ past continuous or past progress and past perfect and past perfect continuous. సో మనం ప్రజెంట్ టెన్స్లో ఎలా అయితే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని వాడతాము, పాస్ట్ టెన్స్లో కూడా అంతే. పాస్ట్ సింపుల్ లేక పాస్ట్ ఇండెఫినిట్ and past continuous or past progress, past perfect continuous. సో ప్రజెంట్లో 4 ఫార్మ్స్ ఉంటాయి, పాస్ట్లో 4 ఫార్మ్స్ ఉంటాయి, అలాగే ఫ్యూచర్లో కూడా 4 ఫార్మ్స్ ఉంటాయి. అది కూడా ఫ్యూచర్ సింపుల్ ఆర్ ఫ్యూచర్ ఇండెఫినిట్. దెన్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఆర్ ఫ్యూచర్ ప్రోగ్రెస్ and future perfect tense, and the last one is
ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీరు జనరల్గా 4 అంశాలు గుర్తుకోండి: సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 ఫార్మ్స్ ప్రతి టెన్స్లో ఉంటాయి. సో మొత్తం మనం ఓవరాల్గా వచ్చేసి 12 టెన్సెస్ ఉంటాయి. ఓకే, అయితే టెన్స్ అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్గా రాయాలంటే ప్రైమరీగా మనకు హెల్పింగ్ వర్బ్స్ పైన బాగా అవగాహన ఉండాలి. చూడండి, టెన్సెస్ రాయాలి అంటే ఖచ్చితంగా మనకు హెల్పింగ్ వర్బ్స్ బాగా తెలిసి ఉండాలి. ఈ హెల్పింగ్ వర్బ్స్లో మనకు బాగా ఉపయోగపడేవి బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్ ఫార్మ్స్. మనం ఈరోజు టెన్సెస్లో ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే తెలుసుకుందాం. హెల్పింగ్ వర్బ్స్ చాలా వేరియంట్స్ ఉన్నాయి, బట్ నౌ వి ఆర్ లర్నింగ్ టెన్సెస్ కాబట్టి టెన్సెస్ నేర్చుకుంటున్నాం కాబట్టి టెన్స్ రాయడానికి ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, టెన్స్ను రాయడానికి మనకు బీ ఫార్మ్స్ పైన అవగాహన ఉండాలి. తర్వాత హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏమో తెలిసి ఉండాలి. ఆ తర్వాత మోడల్ ఫార్మ్స్ తెలిసి ఉండాలి. ఇక్కడ బీ ఫార్మ్స్ అంటే చూద్దాం. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బీ ఫార్మ్స్ మీరు 2 విధాలుగా గుర్తుపెట్టుకోండి: ప్రజెంట్, పాస్ట్. Present B forms, which is from 2, am, is, are. Past B forms are was, were. Have forms ఇవి కూడా అంటే రెండే ఉంటాయి: ప్రజెంట్, పాస్ట్. Present have forms are has and have. Past have form is only had. మనకు టెన్స్లో ఉపయోగపడే మోడల్ వర్బ్స్ వచ్చేసి shall, will. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా టెన్సెస్ రాయాలి అంటే హెల్పింగ్ వర్బ్స్, ఎస్పెషల్లీ ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ అవగాహన ఉంటేనే టెన్సెస్. ఫ్రెండ్స్, జనరల్గా టెన్సెస్ కరెక్ట్గా రాయాలంటే ఓన్లీ 3 ఫార్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ 3 ఫార్మ్స్ వచ్చేసి బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ ఫార్మ్స్. ఇక్కడ బీ ఫార్మ్స్ అనేవి 2 కేటగిరీస్గా ఉంటాయి: ప్రజెంట్, పాస్ట్. ప్రజెంట్ బీ ఫార్మ్స్ మనకు and, is, are. Past B forms వచ్చేసి was and were. చూడండి, B forms అనేవి present tense, past tense గా గుర్తుపెట్టుకోండి. ఆ present B forms మనకు and, is, are. And, is, are. Past B forms వచ్చేసి మనకు was, were. Past B forms are was, were. Then have forms. Have forms కూడా మనకు 2 కేటగిరీస్గా ఉంటాయి. ప్రజెంట్ have forms వచ్చేసి has, have. Has, have అనేది ప్రజెంట్ యొక్క have forms. పాస్ట్ have form మనకు కేవలం had మాత్రమే ఉంది. had అనేది past have form. Past have. So have forms are 2 types: present, past. Present have forms వచ్చేసి has, have. Past have form only had. Then modal form, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మోడల్ ఫామ్ అనేది మనం కేవలం ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఆ ఫ్యూచర్లో ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ కేవలం 2: shall, will. Shall, will. ఈ shall, will అనే మోడల్ ఫామ్స్ని
ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, మీకు ఒక వర్క్ చూపిస్తాను. మెయిన్ వర్క్ చూసి తర్వాత మనం చూద్దాం. ఎవ్రీ మెయిన్ వర్బ్ హ్యాస్ 4 ఫార్మ్స్. ప్రతి మెయిన్ వర్బ్కు 4 రూపాలు ఉంటాయని మీకు బాగా ఐడియా ఉంటుంది. వాటిని మనం సింపుల్గా V1, V2, V3, V4 అని వాడుకుంటాం. ఆ మెయిన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, గోయింగ్. సో ప్రతి మెయిన్ వర్బ్కు 4 రూపాలు ఉంటాయి. వాటిని మీరు సింపుల్గా V1, V2, V3, V4 అని గుర్తుపెట్టుకోండి. దానికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న వర్బ్ రాశాను. గో, వెంట్, గాన్, గోయింగ్. గో, వెంట్, గాన్, గోయింగ్ అనే ఒక వర్బ్కు 4 రూపాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం టెన్స్ రాయాలి, కరెక్ట్గా రాయాలి అంటే హెల్పింగ్ వర్బ్ యొక్క అవసరం మనకు చాలా ఉంది. ఈ హెల్పింగ్ వర్బ్స్ టెన్స్లో మనకు ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్స్ బాగా చూడండి. హెల్పింగ్ వర్బ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే టెన్స్లో మనకు ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే 3 ఉంటాయి. టెన్స్లో ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్స్ 3 టైప్స్: బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ ఫార్మ్స్. బీ ఫామ్లో మళ్ళీ మనకు 2 రకాలు ఉంటాయి: ప్రజెంట్, పాస్ట్. ప్రజెంట్ బీ ఫార్మ్స్ వచ్చేసి మనకు అండ్, ఈజ్, ఆర్. పాస్ట్ బీ ఫార్మ్స్ వచ్చేసి వాజ్, వర్. అలాగే హ్యావ్ ఫార్మ్స్ కూడా మనకు 2 టైప్స్: ప్రజెంట్, పాస్ట్. ప్రజెంట్ వచ్చేసి హ్యాజ్, హ్యావ్. పాస్ట్ వచ్చేసి హ్యావ్. నెక్స్ట్ మోడల్ ఫామ్ అనేది మనం జనరల్గా ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తుంటాం. ఈ ఫ్యూచర్ టెన్స్ రాయడానికి ఉపయోగపడే మోడల్ హెల్పింగ్ వర్బ్స్ షల్ అండ్ విల్ కుదురుకోవాలి. తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్తోనే టెన్స్ యొక్క డెఫినేషన్ చెప్పచ్చు. మీకు ఇంతకుముందు చెప్పాను, ప్రతి టెన్స్లోనూ 4 సబ్ టెన్సెస్ ఉంటాయి: సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రజెంట్లో కానీ, పాస్ట్లో కానీ, ఫ్యూచర్లో కానీ ఈ 4 ఫార్మ్స్ కంపల్సరీగా ఉంటాయి. అంటే ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే పాస్ట్లో కూడా ఈ 4 ఫార్మ్స్ ఉంటాయి, ఫ్యూచర్లో కూడా 4 ఫార్మ్స్ ఉంటాయి. అయితే ఈ 4 ఫార్మ్స్ని మనం కరెక్ట్గా రాయాలి, ఐడెంటిఫై చేయాలి అంటే హెల్పింగ్ వర్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీ ఫార్మ్ చూద్దాం. అది సింపుల్గా చెప్తుందండి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ మనకి ఉన్నాయి అండ్, ఈజ్, ఆర్. ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ తర్వాత మెయిన్ వర్బ్ కనుక V4 ఉంటే, ప్రజెంట్ బీ ఫార్మ్స్ తర్వాత వర్బ్ యొక్క 4వ రూపం V4 ఉంటే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అంటాము. సింపుల్ చూడండి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అండ్, ఈజ్, ఆర్ తర్వాత V4 ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్. పాస్ట్ బీ ఫార్మ్స్ వాజ్, వర్ తర్వాత V4 ఉంటే, వర్బ్ యొక్క 4వ రూపమైనటువంటి V4 ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ అంటారు. అలాగే హ్యావ్ ఫార్మ్స్ మనకు 2 రకాలు ఉన్నాయి: ప్రజెంట్, పాస్ట్. ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ హ్యాజ్, హ్యావ్ తర్వాత V3 వర్బ్ యొక్క 3వ రూపం ఉంటే చాలు, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటారు. ఒకవేళ పాస్ట్ హ్యావ్ ఫార్మ్ హ్యాడ్ కదా, ఈ హ్యాడ్ తర్వాత V3 ఉంటే దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. పాస్ట్ హ్యావ్ ఫార్మ్ V3 ఉంటే పర్ఫెక్ట్. తర్వాత ఫ్యూచర్లో మనకు షల్, విల్ ఉంటాయి. షల్ తర్వాత V1 ఉంటే వెరీ సింపుల్ చూస్తాం.
షెల్ విల్ రెండు ఒకటే. షెల్ విల్ తర్వాత V1 ఉంటే దాన్ని సింపుల్ ఫ్యూచర్ అంటారు. V1 తర్వాత షెల్ విల్ తర్వాత V1 ఉంటే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఫ్యూచర్. దెన్ షెల్ విల్ తర్వాత B తర్వాత V4 ఉంటే దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ అంటారు. షెల్ విల్ తర్వాత B ఉండి V4 ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్. అలాగే షెల్ విల్ తర్వాత హ్యావ్ V3 ఉంటే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటారు. నెక్స్ట్ షెల్ విల్ తర్వాత హ్యావ్ బీన్ V4 హ్యావ్ బీన్. ఫ్రెండ్స్, జనరల్గా టెన్సెస్ కరెక్ట్గా రాయాలంటే ఓన్లీ 3 ఫామ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ 3 ఫామ్స్ వచ్చేసి బీ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, మోడల్ ఫామ్స్. ఇక్కడ బీ ఫామ్స్ అనేవి 2 కేటగిరీస్గా ఉంటాయి. ప్రజెంట్, పాస్ట్. ప్రజెంట్ బీ ఫామ్స్ మనకు అండ్, ఈజ్, ఆర్. పాస్ట్ బీ ఫామ్స్ వచ్చేసి వాస్ అండ్ వర్. చూడండి, బీ ఫామ్స్ అనేవి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్గా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రజెంట్ బీ ఫామ్స్ మనకు అండ్, ఈజ్, ఆర్. పాస్ట్ బీ ఫామ్స్ వచ్చేసి మనకు వాజ్, వర్. పాస్ట్ బీ ఫామ్స్ ఆర్ వాజ్, వర్. దెన్ హ్యావ్ ఫామ్స్ కూడా మనకు 2 కేటగిరీస్గా ఉంటాయి. ప్రజెంట్ హ్యావ్ ఫామ్స్ వచ్చేసి హ్యావ్ అనేది ప్రజెంట్ యొక్క హ్యావ్ ఫామ్స్. పాస్ట్ హ్యావ్ ఫామ్ మనకు కేవలం హ్యాడ్ మాత్రమే ఉంది. హ్యాడ్ అనేది పాస్ట్ హ్యావ్ ఫామ్. సో హ్యావ్ ఫామ్స్ ఆర్ 2 types, ప్రజెంట్, పాస్ట్. ప్రజెంట్ హ్యావ్ ఫామ్స్ వచ్చేసి హ్యావ్. పాస్ట్ హ్యావ్ ఫామ్ ఓన్లీ హ్యాడ్. దెన్ మోడల్ ఫామ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మోడల్ ఫామ్ అనేది మనం కేవలం ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఆ ఫ్యూచర్లో ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ కేవలం 2. షెల్ విల్. ఈ షెల్ విల్ అనే మోడల్ ఫామ్స్ని ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, మీకు ఒక వర్బ్ చూపిస్తాను. మెయిన్ వర్బ్ చూసి తర్వాత మనం చూద్దాం. ఎవ్రీ మెయిన్ వర్బ్ హ్యాస్ 4 forms. ప్రతి మెయిన్ వర్బ్కు 4 రూపాలు ఉంటాయని మీకు బాగా ఐడియా ఉంటుంది. వాటిని మనం సింపుల్గా V1, V2, V3, V4 అని వాడుకుంటాం. ఆ మెయిన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, గోయింగ్. సో ప్రతి మెయిన్ వర్బ్కు 4 రూపాలు ఉంటాయి. వాటిని మీరు సింపుల్గా V1, V2, V3, V4 అని గుర్తుపెట్టుకోండి. దానికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న వర్బ్ రాశాను. గో, వెంట్, గాన్, గోయింగ్. గో, వెంట్, గాన్, గోయింగ్ అనే ఒక వర్బ్కు 4 రూపాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం టెన్స్ రాయాలి, కరెక్ట్గా రాయాలి అంటే హెల్పింగ్ వర్బ్ యొక్క అవసరం మనకు చాలా ఉంది. ఈ హెల్పింగ్ వర్బ్స్ టెన్స్లో మనకు ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్స్ బాగా చూడండి. హెల్పింగ్ వర్బ్స్ చాలా ఉన్నాయి, కాకపోతే టెన్స్లో మనకు ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే 3 ఉంటాయి. టెన్స్లో ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్స్ 3 types: బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ ఫార్మ్స్. బీ ఫామ్లో మళ్ళీ మనకు 2 రకాలు ఉంటాయి: ప్రజెంట్, పాస్ట్. ప్రజెంట్ బీ ఫార్మ్స్ వచ్చేసి మనకు అండ్, ఈజ్, ఆర్. పాస్ట్ బీ ఫార్మ్స్ వచ్చేసి వాజ్, వర్. అలాగే హ్యావ్
హ్యావ్ ఫార్మ్స్ కూడా మనకు టూ టైప్స్, ప్రజెంట్, పాస్ట్. ప్రజెంట్ వచ్చేసి హ్యాస్, హ్యావ్, పాస్ట్ వచ్చేసి హ్యావ్. నెక్స్ట్ మోడల్ ఫామ్. మోడల్ ఫామ్ అనేది మనం జనరల్గా ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తుంటాం. ఈ ఫ్యూచర్ టెన్స్ రాయడానికి ఉపయోగపడే మోడల్ హెల్పింగ్ వర్డ్స్ షల్ అండ్ విల్. షల్ అండ్ విల్ కుదురుకోవాలి. తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్తోనే టెన్స్ యొక్క డెఫినేషన్ అయితే చెప్పచ్చు. మీకు ఇంతకుముందు చెప్పాను, ప్రతి టెన్స్లోనూ 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రజెంట్లో కానీ, పాస్ట్లో కానీ, ఫ్యూచర్లో కానీ ఈ 4 ఫార్మ్స్ అది కంపల్సరీగా ఉంటాయి. అంటే ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే పాస్ట్లో కూడా ఈ 4 ఫార్మ్స్ ఉంటాయి, ఫ్యూచర్లో కూడా 4 ఫార్మ్స్ ఉంటాయి. అయితే ఈ 4 ఫార్మ్స్ని మనం కరెక్ట్గా రాయాలి, ఐడెంటిఫై చేయాలి అంటే హెల్పింగ్ వర్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీ ఫార్మ్ చూద్దాం. సింపుల్గా చెప్తాను చూడండి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ మనకి ఉన్నాయి, అండ్, ఈజ్, ఆర్. ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ తర్వాత మెయిన్ వర్బ్ కనుక బిఫోర్ ఉంటే, ప్రజెంట్ బీ ఫార్మ్స్ తర్వాత వర్బ్ యొక్క 4వ రూపం బిఫోర్ ఉంటే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అంటాము. సింపుల్ చూడండి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అండ్, ఈజ్, ఆర్ తర్వాత బిఫోర్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్. పాస్ట్ బీ ఫార్మ్స్ వాజ్, వర్ తర్వాత, వాజ్, వర్ తర్వాత బిఫోర్ ఉంటే, వర్బ్ యొక్క 4వ రూపమైనటువంటి బిఫోర్ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ అంటారు. అలాగే హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ మనకు 2 రకాలు ఉన్నాయి, ప్రజెంట్, పాస్ట్. ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ హ్యాస్, హ్యావ్. హ్యాస్, హ్యావ్ తర్వాత B3 వర్బ్ యొక్క 3వ రూపం ఉంటే చాలు, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటారు. ఒకవేళ పాస్ట్ హ్యావ్ ఫార్మ్ హ్యాడ్ కదా, ఈ హ్యాడ్ తర్వాత B3 ఉంటే దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. పాస్ట్ పర్ఫెక్ట్ అని, పాస్ట్ హ్యావ్ ఫార్మ్ B3 ఉంటే పర్ఫెక్ట్. తర్వాత ఫ్యూచర్లో మనకు షల్, విల్ ఉంటాయి. షల్ తర్వాత V1 ఉంటే, వెరీ సింపుల్ చూస్తాను. షల్, విల్ రెండు ఒకటే. షల్, విల్ తర్వాత V1 ఉంటే దాన్ని సింపుల్ ఫ్యూచర్ అంటారు. V1 తర్వాత షల్, విల్, షల్, విల్ తర్వాత V1 ఉంటే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఫ్యూచర్. దెన్ షల్, విల్ తర్వాత బి తర్వాత V4 ఉంటే దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ అంటారు. షల్, విల్ తర్వాత బి ఉండి V4 ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్. అలాగే షల్, విల్ తర్వాత హ్యావ్ V3 ఉంటే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటారు. నెక్స్ట్ షల్, విల్ తర్వాత హ్యావ్ బీన్ V4 హ్యావ్ బీన్. సో ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ పైన మనకు బాగా అవగాహన ఉంటుందో అప్పుడే ఈజీగా టెన్స్ను రాయడం కానీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ టెన్సెస్ను ఒక సెంటెన్స్ చేసి ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ది సెంటెన్స్ అంటారు, లేక ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ డాష్ సెంటెన్స్ అంటుంటారు. కాబట్టి మన ఫార్ములాస్ని ఎంత బాగా గుర్తుంటే అంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మెయిన్గా టెన్సెస్ రావాలి, టెన్సెస్ పైన మంచి కమాండ్ రావాలంటే ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ తెలిసి ఉండాల్సిందే. ఆ హెల్పింగ్ టెన్స్ రాయడానికి ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్స్ 3: బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ అనేవి ప్రజెంట్ పాస్ట్గా ఉంటాయి, ప్రజెంట్ బీ ఫార్మ్, పాస్ట్ బీ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ ప్రజెంట్ పాస్ట్. మోడల్ ఫార్మ్స్ ఫ్యూచర్లో మాత్రం ఉపయోగపడే మోడల్ ఫార్మ్స్
షల్ విల్. సో అలాగే ఒక వర్బ్ రాసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ వర్బ్ యొక్క 4 రూపాలు రాసుకోండి. ఈజీగా మనం గమనించవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెంటెన్స్ తీసుకుంటే షీ వాజ్ గోయింగ్ అనుకోండి. షీ వాజ్ గోయింగ్ ఇది ఏ టెన్స్లో ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ వాజ్ V4 చూడండి, వాజ్ V4 ఉంది. వాజ్ V4 అంటే ఏమవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. నేను కేవలం షార్ట్కట్లో మీకు ఎలా ఐడెంటిఫై చేసి చూపించాను. నా ప్రతిదాన్ని కూడా డీటెయిల్గా మనం చూద్దాం. ఇప్పుడు జనరలీ మనకు ప్రజెంట్ టెన్స్లో 4 ఫామ్స్ ఉంటాయి. ఆ 4 ఫామ్స్ వచ్చేసి ప్రజెంట్ ఇండెఫినిట్ అని లేక ప్రజెంట్ సింపుల్ అని కూడా అంటారు. దీన్ని సింపుల్ ప్రజెంట్ అన్నా కరెక్టే, ప్రజెంట్ ఇండెఫినిట్ అన్నా కరెక్టే. మరి ప్రజెంట్ ఇండెఫినిట్ ఎలా రాస్తామంటే ఫస్ట్ సబ్జెక్ట్ రాసుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం రాయాలి. ఒక మెయిన్ వర్బ్ యొక్క మొదటి రూపం V1, V2, V3, V4 అనుకోండి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్ ఇలా ప్రతి వర్బుకు 4 రూపాలు ఉంటాయి. ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్, V1, V2, V3, V4. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ తర్వాత V1 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ అనే సబ్జెక్ట్ ఇస్తాం. ఐ ఈట్ అనేది V1. సో సబ్జెక్ట్ ఐ తర్వాత V1 వచ్చింది. సో సబ్జెక్ట్ ప్లస్ V1 దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ ఇండెఫినిట్ ఆర్ ప్రజెంట్ సింపుల్. దెన్ మనకు ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా రాస్తామంటే సబ్జెక్ట్ తర్వాత అండ్ ఈజ్ ఆర్ ఈ సబ్జెక్ట్కు మ్యాచ్ అయ్యే హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్. సబ్జెక్ట్ తర్వాత అండ్ ఈజ్ ఆర్ దీని తర్వాత వర్బ్ యొక్క 4వ రూపమైనటువంటి ఇంగ్ ఫామ్ను ఉపయోగించాలి. సెంటెన్స్లో ఎప్పుడైతే అండ్ ఈజ్ ఆర్ V4 ఉంటుందో దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఐ తర్వాత మనకి ఏం జరుగుతుంది? యామ్. ఐ యామ్ ఈటింగ్. చూడండి, ఐ అనే సబ్జెక్ట్ తర్వాత యామ్ వచ్చేసింది. సో ప్రజెంట్ V ఫామ్. నెక్స్ట్ V4. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్. దెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఎలా రాస్తామంటే సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ కానీ హ్యావ్ కానీ, సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ కానీ హ్యావ్ కానీ రాసి దాని తర్వాత వర్బ్ యొక్క 3వ రూపం V3 రాయాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ హ్యావ్ ప్లస్ V3 దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాస్ హ్యావ్ V3 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఈటన్. I have eaten. Have plus V3. Have plus V3. That is called present perfect. Now, present perfect continuous. Present perfect continuous లో జనరల్గా సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ హ్యావ్
ఇది కూడా హ్యావ్ హ్యావ్ ఉంది. దాని తర్వాత బిఫోర్ ఉంది. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ హ్యావ్ తర్వాత బీన్ బిఫోర్ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, ఇలా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసుకుంటాం. సో ఇది ప్రజెంట్ ఇండెఫినెట్ అంటే సబ్జెక్ట్ తర్వాత V1 రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ తర్వాత యామ్, ఈజ్, ఆర్, బిఫోర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఈటింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ హ్యావ్ V3 ఉండాలి. ఐ హ్యావ్ ఈటన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ హ్యావ్ ప్లస్ బీన్ బిఫోర్ దట్ ఈస్ కాల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్. ఇలా మనకు ప్రజెంట్ టెన్స్లో 4 ఫార్మ్స్ ఉంటాయి. సో ఫార్ములాస్ ఎంత ఎఫెక్టివ్గా గుర్తుంటారో అంత ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను కదండి, హెల్పింగ్ వర్బ్స్ పైన మంచి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈజీగా టెన్స్ను రాయగలరు, ఐడెంటిఫై చేయగలరు. ఇది ప్రజెంట్ టెన్స్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు మనము ఒక టెన్స్ని ఎలా రాయాలో నేర్చుకున్నాం. అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి 4 ఫార్మ్స్ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం. అయితే ఏ టెన్స్ను ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అనే ఒక నియమం ఉంటుంది. ఆ ఏ సందర్భంలో ఏ టెన్స్ వాడాలో కొన్ని సడన్ క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ను మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఏ టైంలో ఏ టెన్స్ రావాలో మనకు ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుందంటే క్వశ్చన్, లెట్ మీ షో యూ. He dash for a walk in the morning. Fill in the blank with suitable verb form ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎక్కడైనా కూడా ఒక సెంటెన్స్లో బ్లాంక్ ఇస్తాడు. ఆ బ్లాంక్ కింద మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ వర్బ్ ఫామ్ లేక సూటబుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పేసి మనకు ఆప్షన్ 1 గోస్, ఆప్షన్ 2 వెంట్, ఆప్షన్ 3 హ్యాస్ గాన్, ఆప్షన్ 4 ఈజ్ గోయింగ్. ఇలా we have this type of example in competitive examination. ఖచ్చితంగా ఇలా ఉంది. అయితే దీన్ని కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఇచ్చిన క్వశ్చన్లో గ్యారెంటీగా ఓ చిన్న క్లూ ఉంటుంది. ఏ క్లూ ఉంటే ఏ టెన్స్ వాడాలో దెర్ ఆర్ సర్టన్ రూల్స్. ఆ రూల్స్ ప్రకారమే మనం టెన్స్ రాయాల్సి ఉంటుంది. రూల్స్ బేస్ చేసుకొని వీ హ్యావ్ టు ఫ్రేమ్ ఆ పర్టిక్యులర్ టెన్స్ అనమాట. ఇందులో మనకి క్లూ ఏంటంటే ఇన్ ద మార్నింగ్ అనేది హ్యాబిచువల్ యాక్షన్, జనరల్గా ప్రతిరోజు చేసే పని ఇన్ ద మార్నింగ్ అనిస్తుంటారు. అటువంటి దాన్ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 వాడాలి. సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఇందులో V1 ఏది? గోస్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఒక క్వశ్చన్లో క్లూ ఉంటుంది. ఆ క్లూని ఐడెంటిఫై చేస్తేనే ఏ టెన్స్లో మనకు ఐడియా, ఏ టెన్స్లో మనం ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. కాబట్టి అయితే
ఏ టెన్స్లో ఏ క్లూస్ ఉంటాయో నౌ లెట్ us డిస్కస్. మనము ప్రజెంట్ టెన్స్ నేర్చుకుంటున్నాము. ఈ ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ టెన్స్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్. ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. బాగా చూడండి, ఇంతకుముందు మనం చూసాము సింపుల్ ప్రజెంట్ అంటే సబ్జెక్ట్ తర్వాత V1 మాత్రమే రావాలి. మరి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఏ క్లూస్ ఉన్నప్పుడు వాడాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డైలీ, ఎవ్రీడే, in the morning or evening, usually, on Sundays, name of a day. ఇలా ఉంటాయి. ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో ఇలాంటి ఫ్లో ఉంటుందో డైలీ, ఎవ్రీడే, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, యూజువల్లీ, ఆన్ సండేస్, ఈ క్లూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సెంటెన్స్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ తర్వాత V1 ఉండాలి. సో ఈ క్లూస్ ఉన్నప్పుడు ఇదే ఫార్ములా రావాలి. ఈ ఫార్ములా కాకుండా వేరే ఏ ఫార్ములా ఉన్నా దట్ ఈస్ ద రాంగ్ సెంటెన్స్. దెన్ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే మీకు బాగా ఐడియా ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత యామ్, ఈజ్, ఆర్, తర్వాత V4 వర్బ్ యొక్క 4వ రూపమైనటువంటి ఇన్ఫార్మ్ ఉంటుంది. సో ప్రజెంట్ కంటిన్యూస్ యామ్, ఈజ్, ఆర్, V4. మరి ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలి అంటే ఒక సెంటెన్స్లో క్లూ అనేది నౌ, at present, don't disturb అనే ఫ్రేజ్, don't disturb. అలాగే స్టార్టింగ్లో లుక్ లేక సీ. ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్లో కనుక నౌ ఎక్కువ సార్లు ఇచ్చేది ఇదే క్లూనే. నౌ కానీ అట్ ప్రజెంట్, డోంట్ డిస్టర్బ్, లుక్, సీ, ఈ 3 వచ్చేసి ప్రారంభంలో ఉంటాయి. ఈ 2 ఎక్కడైనా ఉండొచ్చు, స్టార్టింగ్లో ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు, సెంటెన్స్ యొక్క చివరిలో కూడా ఉండవచ్చు. సో ఒక సెంటెన్స్లోని నౌ, అట్ ప్రజెంట్, డోంట్ డిస్టర్బ్, లుక్, సీ లాంటి పదాలు ఉంటే మనం ఖచ్చితంగా ప్రజెంట్ కంటిన్యూసే వాడాలి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ తర్వాత యామ్, ఈజ్, ఆర్, V4 వాడాలి. ఈ క్లూస్ ఉన్నప్పుడు ఇదే వాడాలి, వేరే టెన్స్ రాకూడదు. నా ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ తర్వాత హ్యాస్, హ్యావ్, V3 వాడాలి. సబ్జెక్ట్ తర్వాత హ్యాస్, హ్యావ్, V3 వాడాలి. మరి ఏ సందర్భాల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాల్సి వస్తుందంటే సెంటెన్స్లో జస్ట్ కానీ లేక జస్ట్ నౌ కానీ ఆల్రెడీ, జస్ట్ నౌ, ఆల్రెడీ లాంటి క్లూస్ ఎక్కడ ఉన్నా మనం ఆ సెంటెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే. ఎప్పుడైతే జస్ట్ నౌ, ఆల్రెడీ అనే క్లూస్ ఉంటాయో ఖచ్చితంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే
హ్యాస్ హ్యావ్ V3 ఉండాలి. దెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా రాస్తాము? సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ హ్యావ్ తర్వాత బీయింగ్ బిఫోర్. ఒక సెంటెన్స్లో హ్యాస్ హ్యావ్ బీయింగ్ బిఫోర్ వాడతాము, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా చాలాసార్లు ఇస్తూ ఉంటాడు. దీన్ని రెండు క్లూస్ ఉన్నాయి. ఒకటి సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం అంటారు. సిన్స్ తర్వాత ఓ పాయింట్ ఆఫ్ టైం ఇస్తూ ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సిన్స్ 9 o'clock, సిన్స్ మండే, సిన్స్ 1947. సిన్స్ తర్వాత ఏదైనా టైం బౌండ్ వర్డ్ ఉంటే చాలు, దాన్ని పాయింట్ ఆఫ్ టైం అంటారు. సిన్స్ ఉన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. అలాగే ఫార్ తర్వాత ఓ పీరియడ్ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు సిన్స్ తర్వాత పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. ఒక సెంటెన్స్లో క్లూ సిన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ తర్వాత V2 ఉండాలి. అప్పుడు కూడా మనం ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ఇలా ఏ టెన్స్ను ఎలాంటి సందర్భంలో వాడతామంటే ప్రతి టెన్స్ను వాడడానికి మనకు కొన్ని క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ని బేస్ చేసుకొని మనం టెన్సెస్ కరెక్ట్గా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ, ఎవ్రీడే, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, యూజువలీ, ఆన్ సండేస్, నేమ్ ఆఫ్ ఎనీ డే ఉన్నప్పుడు సింపుల్ ప్రజెంట్ సబ్జెక్ట్ నేమ్ వాడాలి. నౌ, అట్ ప్రజెంట్, డోంట్ డిస్టర్బ్, లుక్, సీ లాంటి పదాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రజెంట్ కంటిన్యూస్ అయినటువంటి అండ్ ఈజ్ ఆర్ V4 వాడాలి. ఆ తర్వాత జస్ట్ నౌ, ఆల్రెడీ లాంటి క్లూస్ ఉన్నప్పుడు we have to use present perfect. Present perfect means we are to use has have V3 వాడాలి. దెన్ సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం కానీ, ఫార్ ప్లస్ పీరియడ్ కానీ, లేక సిన్స్ తర్వాత ఒక సింపుల్ పాస్ట్ సెంటెన్స్ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుంది. అప్పుడు కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ఇది ప్రజెంట్ టెన్స్ని ఏ సందర్భాల్లో వాడాలి. క్లూస్ చాలా ఇంపార్టెంట్. క్లూ గుర్తు ఉంటేనే ఈజీగా ఆన్సర్ను గెస్ చేయగలుగుతాం. క్లూస్ మర్చిపోతే we can't be able to guess the suitable tense. ఇది టెన్సెస్ యొక్క సింపుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.